మళ్ళీ ఏంటి వస్తుందిరా? సార్, మీ అమ్మగారు మీ చిన్నప్పటి నుంచి ఇంతవరకు మీకు భోగి పళ్ళు పోయలేదంట. ఇప్పుడు మీ అమ్మగారు భోగి పళ్ళు పోసి హారతిస్తారు. ఇది ఆ అమ్మ కోరిక, కాదనకూడదు. మేడం, మీరు రండి. శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తు. హార్ట్ ఫ్రెండ్ కనబడగానే కళ్యాణం అమ్మా. మేము అదే అనుకుంటున్నాం. అమ్మ వస్తుందరా, స్వీట్స్ తీసుకొచ్చి అందరికి ఇవ్వు. అలాగే మేడం. నువ్వు ఆయిల్ వేస్తే అది కూడా వాళ్ళకే కలిసొచ్చింది. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇంకా ఆపే, నాకు చాలా చిరాగ్గా ఉంది. వసుంధర గారు, వసుంధర గారు, అది చెప్పండి ఆనంద్ గారు. అలేఖ్య గారు ఎందుకు రాలేదు? ఏంటి ప్రాబ్లం? ఏం లేదు ఆనంద్ గారు. లేదండి, ఏదో జరిగింది. లేకపోతే భోగి పండుగ రోజున ఇంటికి వచ్చేవారే. మీరు వెళ్ళాక వివరాలు కనుక్కోండి. అలాగేనండి. ఆనంద్తో ఏం మాట్లాడుతుంది? ఆనంద్ అందరి వాడే, కల్మషం లేని వాడితో కబుర్లు చెప్తే మనకేం ప్రాబ్లం లేదు గాని ముందు దాని సంగతి చూడాలి. నేను ఆలోచించేది అదే. ఒరే హరిప్రసాదు, హరి, నా మనవరాలు ఎక్కడుందిరా? బయటికెళ్ళిందని నువ్వే చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎక్కడుందని అడుగుతావేంటమ్మా? ఏమోరా, దాని మొబైల్ ఇంట్లోనే ఉందిరా. అది బయటకు వెళ్లేటప్పుడు డబ్బులైనా మర్చిపోతుంది గాని మొబైల్ మాత్రం మర్చిపోదురా. ఏదో ఒక టైంలో సెల్ఫీ తీసుకునే అలవాటు ఉంది కదా దానికి. ఒకవేళ బయటికి వెళ్ళకపోతే ఎక్కడో ఇంట్లోనే ఉందేమో, కాస్త వెతుకమ్మా. వచ్చావు తులసి, అలా గుడ్లో మిటకరించుకొని చూస్తావేమిటే? చెప్పవే, ఏదో ఒకటి కళ్ళు అర్పి చెప్పవే. తను మాట్లాడలేదు కదమ్మా. అంతా నా కర్మరా. ఇదేమో మోగదైంది, దాని సెల్లేమో మోగుతుంది. నా మనవరాల లేక ఏమైందో ఏమిటో. అమ్మా,
గొప్ప తీసి అలేఖ్యా అలేఖ్యా అయ్యో 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 నా మనవరాలు అమ్మా 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 అయ్యో అలేఖ్యా అలేఖ్యా ఏమిటి ఇక్కడ పడుకున్నావు అలేఖ్యా లేవే తల్లి అమ్మా 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 ఒరే హరి అలేఖ్యా స్టోర్ రూమ్ లో పడుంది తొందరగా రారా నాయనా అలేఖ్యా అలేఖ్యా లేవే అలేఖ్యా అమ్మా తల్లి నా బంగారం ఏంటో ఇక్కడ పడుకున్నావు ఒరే హరి వస్తున్నావా లేదా అలేఖ్యా అమ్మా అమ్మా అలేఖ్యా 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 అమ్మా అలేఖ్యా అమ్మా అలేఖ్యా అమ్మా అలేఖ్యా అలేఖ్యా లే అలేఖ్యా ఏమైందమ్మా ఒరే ఏమైందో నేను ఇప్పుడు చెప్పలేనురా చెప్పకూడదు ముందు హాల్లో తీసుకెళ్దా పట్రా జాగ్రత్త అలేఖ్యా మెల్లగా మెల్లగా అమ్మా అలేఖ్యా లేవే అలేఖ్యా. ఏమైందే తల్లి అలేఖ్యా. బంగారం లేమ్మా ఒక్కసారి లే అమ్మ మాట్లాడవే అలేఖ్యా అమ్మా అలేఖ్యా 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 లేవే కళ్ళు తెరవే నాన్నమ్మనే లేవే లేవే లేమ్మా ఒరే హరి ఏంట్రా నిలబడి చూస్తున్నావు వెళ్ళరా వెళ్ళి డాక్టర్ని పిలుచుకురాపో తొందరగా హాస్పిటల్ తీసుకెళ్దావురా నా మనవరాల్ని వెళ్ళరా నాయన తొందరగా అమ్మా అమ్మా అలేఖ్యా అలేఖ్యా తల్లి లేవే ఏమైందో లేవడం లేదే ఏం చేయాలరా దేవుడా అయ్యో అలేఖ్యా అలేఖ్యా నువ్వు స్టోర్ రూమ్ లోకి ఎందుకు వచ్చావే ఆ? అయ్యో పాలు అది దాక్కుండా నువ్వు తాగావా ఏంటే లేవే అది ఉండాల్సిన ప్లేస్ లో నువ్వున్నావేమిటే లేవే లేవే తల్లి లేవే నేనే నీ నాన్నమ్మని లేవే అది ఉండాల్సిన ప్లేస్ లో నువ్వున్నావేమిటే లేవే అమ్మా అలేఖ్యా లే అలేఖ్యా అలేఖ్యా అమ్మా అలేఖ్యా అలేఖ్యా లే కళ్ళు తెరు ఒకసారి లే అలేఖ్యా అమ్మయ్యా అమ్మయ్యా లేచావా లే 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 తల్లి లే కడుదరు కడుదరు నేను 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 చూడు ఒకసారి చూడు అమ్మయ్యా భగవంతుడా లేచావా లే తల్లి లే లే అలా వెనక్కి జరి కూర్చో వెనక్కి జరి కూర్చో ఏంటే మనీలేనే ఎక్కడ చూస్తున్నావు నానమ్మా ఆనంద్ కోసం రెడీ అయిన నేను ఇక్కడున్నానేంటి అసలు అసలు నువ్వు స్పృహలో లేకుండా పడిపోయావేమిటే ఏం జరిగిందే అక్కడ పాలున్నాయి చూడు అవి నువ్వు తాగి వెళ్ళు నేను తర్వాత తాగుతాను థ్యాంక్ యూ బసు గుర్తొచ్చింది నాన్నమ్మా నువ్వు తెచ్చిన పాలు పడిపోయాయి కదా నేను రెడీ అయ్యి ఆనంద్ ఇంటికి వెళ్తుంటే బస్సు పాలు తాగి వెళ్ళమంది నేను ఆ పాలు తాగి స్టోర్ రూమ్ లోకి వచ్చి పడ్డాను నా రాజా నా కోసం బుద్ధి లేదా నీకు నా ప్లాన్ అంతా పాడు చేసావు చిచి నేను మత్తు బిళ్ళలు కలిపిన పాలు ఆ వస్తువు తాగి స్టోర్ రూమ్ లో పడుంటే నువ్వెంతో చక్కగా సింగారించుకొని ఆనంద్ బాబుతో కలిసి సంక్రాంతిని సంబరంగా చేసుకుంటావు అనుకుంటే చివరికి నువ్వు ఎలా చేస్తొచ్చావు నానమ్మా ఏంటి నాన్న ఒరే హరి డాక్టర్ వచ్చాడా అక్కర్లేదు నా మనవరాలు లేచిందిరా స్పృహలోకి వచ్చేసింది వస్తువుని చంపేయాలనుకున్నావా అమ్మా అది కాదురా నోర్మోయ్ 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 నోర్మోయ్. నా కూతురు ప్రాణం తీసేదాకా వెళ్ళారంటే
నువ్వు మా అమ్మవు కాదే, నరరూప రాక్షసివి. అలా అంటావేంట్రా? కొట్టేస్తానమ్మా నిన్ను, కొట్టేస్తానమ్మా నిన్ను, కొట్టేస్తానమ్మా నిన్ను. ఒరే 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 ఒరే, వెదవన్నారు వెదవా అని తల్లిని కొడతావట్రా? నీ చేతులు పడిపోను. అయినా దాన్ని చంపాలనుకుంటే మాత్రం అది చచ్చిందా? లేదు కదా. అక్క బదులుగా నేనే పాలు తాగాను. ఆ, చస్తే గిస్తే నేనే కదా చావాలి. చావే, విషం తాగాల్సింది నువ్వు, చావాల్సింది నువ్వే. చచ్చుంటే పేడ విరగడైపోయి ఉండే. రేయ్, ఏంట్రా ఏంటి మాట్లాడుతున్నావు? అవునమ్మా, మన తావతు మించిన వాళ్ళని బుట్టలో వేసుకోమని ట్రైనింగ్ ఇస్తున్నావా? ఆహా, లేకపోతే తమరు ఏ దర్జీ వాడినో, ఏ మెకానిక్నో, ఏ ఇస్త్రీ బండాడినో తీసుకొచ్చి కట్టబెట్టేస్తావు దాన్ని. అవునమ్మా, వాళ్ళైతేనే ఇలాంటి దాంతో కాపురం చేస్తారు. రేయ్, నోరు మూసుకోరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మనవరాల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా? అందుకేరా ఇది ఆనందను ప్రేమించింది. అలేఖ్య, ఈ రోజు నుంచి నువ్వు అడుగు బయట పెడితే అవిడిదాన్ని చేస్తాను, అవసరమైతే చంపేస్తాను. ఆ, అది కాదురా హరి, నా మాట మాట్లాడకమ్మా. నా కూతురు జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో నాకు బాగా తెలుసు. అలేఖ్య, గదిలోకెళ్ళు, వెళ్ళు. నానమ్మ, యాడోకే, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అమ్మా, అతి చేస్తే త్వరలో దీనికి కర్మకాండ చేస్తాను. ఆ, చేసేస్తావు. పదవే, ఇప్పుడు వీడు మూడు బాలేదు, తర్వాత చూసుకుందాం. ఓ ఎగురుతున్నాడు. వంశీ సార్, త్వరగా రండి. వస్తున్నా. రే ఆనంద్, ఎక్కడున్నావురా? మీ కళ్ళెదురుగానే ఉన్నాను కదన్నయ్య. మనిషి ఇక్కడే ఉన్నావు, మనసు ఎక్కడో ఉంది. అది అదేం లేదన్నయ్య, ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నాను. హాలిడేస్ ని ఎంజాయ్ చేయరా, సెలబ్రేషన్ మూడ్ లో ఉండు. హ? కమాన్, ఏంటందరూ డల్ అయిపోయారు? ఆట మొదలు పెట్టండి. తొక్కుడు బిళ్ళ. ఓడిపోవడానికి రెడీగా ఉన్నావు అనమాట. ఎవరు ఓడతారో ఎవరు గెలుస్తారో నువ్వే చూస్తావు కదా బావా. వసుంధరా, ఆట నువ్వే మొదలు పెట్టమ్మా. అలాగే మేడం. ఆగు వసుంధరా, ఏమైంది సార్? నువ్వు ఆడడం మొదలు పెడితే గెలుస్తావని నాకు తెలుసు. ఓడిపోయే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే గెలవాలన్న పట్టుదల పెరుగుతుంది. సో నక్షత్రాన్ని ముందు ఆడతాం. రూల్స్ చేంజ్ చేయడం ఎందుకులే బావా, వస్తుందరనే ఆడమను. నో ప్రాబ్లం నక్షత్ర, అందరికీ అవకాశాలు ఇవ్వాలి కదా. అయ్యో అదేం లేదు బావా, అత్తయ్య ఒపీనియన్ ని నేను రెస్పెక్ట్ చేస్తాను కదా. పర్లేదు, వసుంధరనే ఆడమనండి. నువ్వురా వసుంధరా. పర్వాలేదు నక్షత్ర, నువ్వే మొదలుపెట్టు. మళ్ళీ ఛాలెంజ్ విసిరేచ్చు నక్షత్ర. ఈ ఆటలో గెలిస్తే వసుంధర గారి పాయింట్స్ నీకే ఇచ్చేస్తారు. ఏమంటారు వసుంధర గారు? తప్పకుండా ఆనంద్ గారు. నక్షత్ర ఒక్కసారైనా గెలిస్తే సిగ్గుతో ఎలా ముడుచుకుపోతుందో ఒక్కసారైనా చూడాలనుంది. ఏంటి నక్షత్ర, నువ్వు తీసుకున్న కూతురు నువ్వే పడిపోతున్నావు. నక్షత్ర, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు ఇప్పుడు అర్థం కావడం లేదు. త్వరగా కానివ్వు. స్టార్ట్ చేయి. అంటే అత్తయ్య, ఏ ఆట అయినా వసుంధరతోనే మొదలు పెట్టడం అలవాటైపోయింది కదా. ఈ ఆట కూడా వసుంధరతోనే మొదలు అవ్వనివ్వండి. అమ్మ మాట అంటే రెస్పెక్ట్ అన్నావు కదా, ఇంకా డిస్కషన్ ఎందుకు? మొదలుపెట్టు. మొదలుపెట్టు నక్షత్ర, టైం వేస్ట్ చేయకు. స్టార్ట్ చేయి. తీసుకో తీసుకో. కానీ
ఆడాలా స్టార్ట్ చేయి నక్షత్ర. స్టార్ట్ చేయి. వసుంధర నువ్వు రావచ్చు కదా. లేదు, మేడం చెప్పారు కదా, నువ్వే మొదలుపెట్టి నక్షత్ర. నక్షత్ర 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 మీరంటే నన్ను లేపడానికి వచ్చి మీరే పడ్డారు. వీళ్ళకిదే కంఫర్ట్ గా ఉన్నట్టుందిరా, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు. నడుము విరిగినట్టుంది బావా, చెయ్యి అందించు. ఏంటి బావా హెల్ప్ చేయట్లేదు, అలా చూస్తావేంటి? వసుంధర ఇలా పడాలని నువ్వు ప్లాన్ చేసావు, ఇప్పుడు నువ్వే విరుచుకు పడ్డావు. ఏం చేసింది? ఇక్కడ ఆయిల్ వేసినట్టుంది. ఇందాక నేను పడబోతుంటే వసుంధర నన్ను పట్టుకుంది. ఇప్పుడు ఇదే జారి పడింది. సరదాగా ఆడుకోవడానికి రావాలి గాని ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకూడదని ఇకనైనా తెలుసుకుంటే బాగుపడతావు. లేదంటే ఇదిగో ఇలాగే కింద పడతావు, ఇంకెప్పటికీ లేవలేవు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? తీసుకెళ్లి దీనికి ఆయింట్మెంట్ ఏమైనా రాయండి. వెళ్ళు ప్రియా. లే నక్షత్ర లే. లే మేడం రండి. చేపట్టుకోరండి మేడం, మెల్లగలే. జాగ్రత్త మేడం. రండి. ఈ చిత్రం అచ్చం వంశీ సెక్రటరీ వసుంధరలా ఉందే. అంటే తను వెతుకుతున్నది తన పక్కనుండే అమ్మాయినేనా? ఎక్కడా పొరపాటు జరగలేదు కదా? నా కళ్ళను మోసం చేయదు. తనే అయితే గుర్తుపట్టకుండా వెతుకుతున్నాడా? సార్, కాఫీ. Shut up! Get out! Useless fellow. Why do you disturb me?
సారీ సార్. విధిరాత వింతగా ఉందని అర్థమైంది. పూర్తి చిత్రమైతే గీస్తాను. వంశీ వచ్చాక పూర్తి వివరాలు తీసుకుంటాను. అమ్మా, మమ్మీ, 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 మెల్లగా నొక్కండి, మెల్లగా నొక్కండి. అమ్మా. మమ్మీ, అమ్మ అన్న మమ్మీ అన్న ఒక్కటే నక్షత్ర. ఫిలాసఫీ చెప్పకుండా కాసేపు నన్ను పీస్ఫుల్ గా ఉండనివ్వండి. ఏదో చేస్తా అన్నావు, కింద పడి నడుం విరగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నావు. అయినా సరే దాని గెలుపుని ఆపుతాను.